జ్ఞాపకం చేస్తాం. ఏ విషయానంటే ఇక్కడ దేవుని వాక్యంలో చూడండి 34 వచ్చిన ఇక్కడ అంటున్నాడు, మీ హృదయములు ఒకవేళ ఒకటి తిండి వలనను, రెండు మత్తు వలనను, మూడు ఐక్య విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇది ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మీరు శ్రద్ధగా వినండి అమ్మా. ఎందుకంటే లేఖనాల్లో ఉన్న వాక్యమే మీకు చెబుతా, కానీ నా సొంతంగా ఆ మాటలు కూడా మీకు చెప్పను. ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తుంది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనం ఉంటాము పోతాం, మనకి గ్యారెంటీ లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే ముందు మనము మన జాతిలో మనం ఉండాలి. ఇక్కడ మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐక్య విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా వస్తుందంట. ఎట్లా వస్తుందంటే గురి వచ్చినట్టుగా వస్తుందంట. అందుకు మనం ఏమంటే మెలుగు కలిగి ప్రార్థన చేయటప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ఈ 3 విషయాలు నేను క్లుప్తంగా చెబుతాను, చక్కగా వినండి. మొట్టమొదటిది ఏంటంటే తిండి వలన అన్నాడు. నిశ్శబ్దం ఉండి వాక్యం అండి. మొట్టమొదటి అంటే లైవ్ లోకి వస్తుంది కనుక నిశ్శబ్దం ఉండి వాక్యం. మొట్టమొదటి మాట ఏంటంటే తిండి వలన. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. దేవాదేవుడే భూలోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించి రాజ్య సువార్త ప్రకటిస్తున్న సమయంలో చెప్పిన మాట, యేసయ్య చెప్తున్న మాట ఇది. ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు, లేదా ఒక శిష్యులు చెప్పిన మాట కాదు. ఆయన పరమ తండ్రిని యేసు ప్రభు వారి ఈ మాట చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే ఒకవేళ తిండి వలన అన్నాడు. మనిషికి తిండి అవసరం, గాలి, నీరు, తిండి అవసరమే. అవి దేవుడే మనకి ఇచ్చాడు. కానీ ఇచ్చాడు కనుక ఆ తిండి వలన మనం మందంగా ఉండకూడదు. తిండి వలన ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అందరం తినేవాళ్ళని, ఏ సమయంలో తినాలో ఏ సమయంలో తినకూడదు అనేది కూడా మనము జాగ్రత్త పడాలి. ఇప్పుడు పనికి వెళ్తున్నామంటే ఏం చేస్తాము? తిని పనికి వెళ్తాము, పని చేసుకుని తిరిగి వచ్చి తిని పడుకుంటాము. అవునా కాదా? అలాగే దేవుని సన్నిధిలోకి వస్తున్నామంటే మనము కూడా ఉదయకాలం ఏదో ఒకటి తిని వస్తున్నావు రావట్లేదా? మాట్లాడాలి. ఏదో తిని వస్తున్నావు రావట్లేదా? తినకుండా ఉన్నవాళ్ళు ఎవరు చేస్తండి? మరి టిఫిన్ తిన్నది కదా, టిఫిన్ తిన్నది కదా, వీళ్ళందరూ తిని అన్నాలు తినొచ్చారా ఏంటి? అప్పుడే అందరూ అన్నాలు తినొచ్చారా? దేవునికి మహిమ కలుగుగా. అందరూ తినొచ్చాం కనుక ఆ తిండి కూడా ఎప్పుడు తినాలంటే టయాన్ని తిని మందిరం టయాన్ని రావాలి. తిండి వలన మనము మందంగా ఉంటాం, తిండి వలన మనము మందంగా ఉండకూడదు. ఈ తిండి గురించి భక్తుడైన సొలొమోను గారు రాశాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచ్చి చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 6వ వచనం కూడా చదవచ్చు. అంటున్నాడు, నువ్వు తిండిపోతు అయిన నీ గొంతుకి ఏం పెట్టుకున్నాడు? ఎందుకంటే కత్తి. తిండిపోతు అయిన నీ గొంతు కత్తి పెట్టుకో. అది ఈ రోజు రుచిగల పదార్థాలు అందరూ వండుకుంటారు. ఈ రోజు ఆదివారం కదా, రుచిగల పదార్థాలను వండుకుని వాటి వరకు ఆశించకూడదు మనం. అది మోసపుచ్చే ఆహారం. జాగ్రత్త. హల్లెలూయా. చాలు ఆరోగ్యలేదు, అయ్యని చాలా ఉన్నాయి. చాలే బాబా, దేవుడు మీ అందరు దీవించుడుగా. తిండి అన్నాడు కదా, తిండి వలన అన్నాడు యేసయ్య. ఎందుకు వచ్చిందంటే గురి వచ్చినట్టు మన మీద రాకడా. గురి అంటే ఎట్టో తెలుసు కదా, చుట్టుకునే ప్రాణం పోయింది. మన గ్రామంలో ఒక ఆయన అట్టగా పెట్టుకున్నాడు కదా, ప్రాణం పోయింది. చుట్టుకునే ప్రాణం పోయింది నెలలో. ఎంతసేపు పోయింది ప్రాణం? చుట్టుకునే ఉరి వచ్చినట్టు వచ్చేది అన్నాడు. దేవుడు రాకడ కోసం కదా మనం చూసేది. మన పాకల్లో మనం జాగ్రత్తగా ఉన్నామో లేదో చూసుకోవాలి.
చిన్న క్రాపం జీవితం అంతా నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుడు, అలాగే ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే తిండి వలన మీరు మందంగా ఉండొద్దు. తిండి ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. ఇవాళ దేవుని సన్నిధి, మనం ప్రజల కాడ రావాలి. ఈ తిండి కోసమే మనం ఇంటికాడ ఉండి తింటే అదే అకస్మాత్తు విరోచనకు వస్తే ఏమైపోతావు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిండి కోసం కూర్చొనంట కొండ దగ్గర. వారు మాంసం కొండ దగ్గర కూర్చొని తింటూ ఉన్నారంట. ప్రత్యక్ష గుడారం మీద నుంచి మేఘం వెళ్ళిపోతుందంట. మేఘం వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలంటే, పూర్వదినాలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మా ప్రత్యక్ష గుడారం మీద నుంచి దేవుని మహిమ ఆ మేఘం వెళ్ళిపోతున్న సమయంలో అందరు లేచి ఎవరిలో సర్దుకుని గుడిసెలు బీక్కుని వెళ్ళిపోవాలి. మేఘం వెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళకుండా వేసారంట ఆ తిండి కాడే కూర్చున్నారు. కూర్చొని తింటా ఉన్నారంట. దేవుని గుర్తు వచ్చిందంట, అందరం కనిపేసిందంట. చూడండి ఆ మాట నేను చెప్తా. తిండి కూడా చాలా ప్రమాదం అయింది. నీ జీవితం 106వ కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన కాదమ్మా, ఆ 78వ కీర్తన 29వ వచనము నుంచి చదువమ్మ. వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించారు. వారి ఆశ తీరక మునిపే వారు ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. ఆయన సంహరించెను, చంపేశాడు. ఇశ్రాయేలులో ఎవరు కూడా కూల్చెను. అది మేఘం వెళ్ళిపోతుంది. మేఘంతో పాటు వెళ్ళిపోవాలి. వీళ్ళంతా తిని తనిసిరి అంటే నిద్రపోతారు, కొనుక్కున్నారంట. తిని లెగవలేక, బాగా తిని లెగవలేక కొనుక్కున్నారంట. నేను ఒక్కోసారి విశ్వాసం అమ్మ రాలేదంట, అయ్యా కబాల్లో మొత్తం నిద్ర వచ్చింది అయ్యా, లెగలేకపోయింది, కొడుకున్నాను. ఎంత పోయిందో ప్రాణం అన్న. ప్రాణం ఎప్పుడు పోయిందంటే 3-4 పోయిందంట ప్రాణం అది. అలాంటి వాళ్ళు కూడా చెప్తారు కొంతమంది. తిండి వలన మీరు మందంగా ఉండొద్దు. దేవుని సన్నిధి ముందు ముఖ్యం. అందుకే యేసు వారు ఆకలి అవుతున్నప్పుడు సాతాను చంది, నువ్వు దేవుని కుమారుడికి రాళ్ళు రొట్టెలు చేసుకుని తినంది. ఏసేమన్నాడు, మనుషులు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన దేవుడు మనము జీవిస్తాం. హల్లెలూయా. దేవుని మాట మనం బ్రతికిస్తుంది. తిండి వల్ల బ్రతకం. తిండి కావాలి కానీ అది ఎప్పుడు తినాలి అప్పుడు తినాలి. దేవుని పని ఎప్పుడు చేయాలో అప్పుడు మనం చేయాలి. ఉరి వచ్చినట్టు మన మీద రాకుండా ఉండాలంటే తిండికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, కానీ దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. హలో చెప్పండి, హల్లెలూయా. అదన్నమాట. తిండి వలన ఎందుకు మన మీద ఉరేచుండి వస్తుందంటే, ఒకటి చాలా మంది తిండిపోతులు అయ్యారు. అందుకే 23వ అధ్యాయము 22 వచ్చిన అంటాడు, తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతారు అంటాడు. సామెతలు 23:22 అనుకుంటా అన్నాడా? 22 అది నిద్రమత్తు. ఇదేంటి నిద్రమత్తు? ఇప్పుడు మనం రెండో దానిలోకి వచ్చాం. మత్తు వలన అన్నాడు. ఒకటి తిండి వలన, 2 మత్తు వలన అన్నాడు. మత్తు అంటే నిద్ర. కొంతమంది తాగితే మత్తు వచ్చింది, తాగుబోతులు నిద్రపోతారు. తాగుబోతులు కనుక నిద్రపోతారు, తాగే కనుక మత్తు వచ్చి నిద్రపోతారు. మరి మనకేం మత్తు? మనకేం మత్తు అంటే తిండి మత్తు. తిండి మత్తు వల్ల నిద్రపోతారు. చాలా మంది మందిరంలోకి వచ్చి కూడా నిద్రపోతారు, కొంతమంది వాక్యం వినరు కొంతమంది. ఆ నిద్ర మత్తు మనకు ఉండకూడదు. ఆ నిద్ర మత్తున్న అకస్మాత్తు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు తిన్నారు, అకస్మాత్తుగా దేవుని పాపం వచ్చింది. ఎందుకంటే మేఘం వెళ్తున్నప్పుడు పరిచయం తీసుకుని ఎవరు కూర్చోళ్ళు బీక్కుని కుండ సట్టు చదువుకుని వెళ్ళిపోవాలి.
ఎల్లకుండా వేసినట్టు పడుకున్నారంట. అందుకే వాళ్ళ ఆస్తి తీరకపోతే దేవుడు అక్కడ అందరినీ సంహరించాడు. కొన్ని లక్షల మంది చచ్చిపోయారంట అక్కడ. హల్లెలూయా. రెండోది మత్తు అంటే నిద్ర. నిద్ర వల్ల కూడా మనిషి చచ్చిపోతాడు. నిద్ర వల్ల కూడా మనిషి చనిపోతాడు. ఎలాగంటే ఏ సమయంలో పడుకోవాలి, ఏ సమయంలో లెగవాలో నిద్ర కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి. సోదరు చెప్పండి, నిద్ర కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. ఒకవేళ నీకు ఎంత నిద్ర వచ్చి నువ్వు నైట్ నిద్ర కాసిన ఆదివారం కనుక నువ్వు రావాలి. వాడు వర్షం వచ్చింది, వర్షం వస్తే పనులు లాగినాయో చెప్పండి. గొడుగులు వేసుకున్నాం, తలకి ఏదో కవర్ చుట్టుకున్నాం, పనులు చేసుకున్నాము లేదా? చేసుకున్నాము లేదా? మార్కెట్కి వెళ్ళాలనుకుని వెళ్ళారు, సంతకి వెళ్ళాలనుకుని వెళ్ళారు, ఏమండి పనికి వెళ్ళాలనుకుని వెళ్ళారు, ఎక్కడికైనా వెళ్ళారు. ఎందుకు? వానైనా ఆగేనా? మరి అంత ఆ పనికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏసై పని వారానికి ఒక్క రోజే కదా. మరి ఏసై పనికి మనం వారానికి ఒక్క రోజు పనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? నేను త్వరగా పనికి మందిరానికి వెళ్ళిపోవాలని ప్రాధాన్యత ఇస్తున్నామా చెప్పండి? లేకపోతుంది. ఎందుకంటే ఇది ఒక మత్తు, ఇది ఒక మందం అన్నమాట. ఈ మత్తు అంటే త్రాగుడు మత్తే కాదండి, ఇది ఒక మందమైన మత్తు అనమాట. హృదయంలో ఎల్లొచ్చులే అనే మత్తు. ఎల్లొచ్చులే వెళ్ళపోతే ఏమి లేదు. వాన వచ్చింది కదా వెళ్ళపోతే ఏమి. కొంతమంది చెబుతారు వాన వచ్చింది అయితే రాలేకపోతున్నాం అంటారు. వాన వస్తే పని మానుకుంటున్నావా, తిండి మానుకుంటున్నావా, ఏది మానుకోవట్లా. కానీ దేవుడి సన్నిధి ఎందుకు మానుకుంటున్నా? దేవుడి చేస్తుంది మనమే, మన చేతులారా మనమే పోగొట్టుకుంటున్నాం. కనుక తిండి వలన మత్తు వలన మనిషికి కూడా ప్రమాదం ఉంటుంది. ఈ మత్తు వల్ల ఒక వ్యక్తి ఏమయ్యాడో చూద్దాం. చూడండి, న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయము 19 వచ్చింది. న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయం 19 వచ్చిన ఆమె తన తొడ మీద ఏం పుచ్చిందంట? నిద్ర పుచ్చింది. ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అతనిలో బలం తొలగిపోయింది. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేల్కొని ఎప్పటి నేను బయలుదేరి విడచిమ్ముకుందామని అయితే యెహోవా తనని ఎడబాసని దేవుడు వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర నుంచి లేడు, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అతనికి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కళ్ళను ఊడదీసి 2 కళ్ళు పీకేశారు. గాజాకు అతను తీసుకెళ్ళిపోయారు. చూడండి, నిద్రపోవటం. సంసోను నిద్ర మత్తు తొడ మీద పెట్టుకుంది దెలీలా అనే ఒక వేశ్య. ఆ మత్తు తొడ మీద పెట్టుకున్నాడు, నిద్ర కూడా అట్టాగే. మంగళవాడు వచ్చి సౌరవం చేస్తే కూడా మెలుగులేదంట. మంగళవాడు వచ్చాడు, ఏం చేశాడు? తల మొత్తం కొరిగినా కూడా నెలకోలేదు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చారు, నీ మీద పడతాను లెగు అందంట. లెగి చూస్తే ఏముంది? దేవుడు ఆయన చెల్లిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని బలం జడలో పెట్టాడు, తలలో పెట్టాడు. ఆ తల వెంట్రుకలు కత్తిరించొద్దని తల్లి చెప్పాడు. తల్లి కూడా బిడ్డ చెప్పింది, అయ్యా నీ తల వెంట్రుకలు మాత్రం కత్తిరించొద్దు, ఆ వెంట్రుకలో నీకు బలం ఉందని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట తల్లి చెప్పాడు, తల్లి బిడ్డ చెప్పింది. కానీ అతను ఈయన కూడా ఆ రహస్యం చెప్పాడు, వేసికి చెప్పాడు. ఆ వేసి చెప్తే వేసే చేసినప్పుడు ఆ బలం పోగొట్టింది. ఎందుకంటే 5,000 రూపాయలు ఇస్తున్నారు, 5 సర్దార్లు, 5 తలాకు 1,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 5,000 కోసం అతని జీవితాన్ని పాడు చేశాడు, నిద్ర ముచ్చేసి. అతని జీవితం ఆమె పాడు చేయాలి, ఇతను పాడు చేసుకున్నాడు. వెళ్ళి దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ప్రతిష్ఠించబడిన వాడు వెళ్ళి పాడు చేసుకున్నాడు. పాడు చేసుకుని 2 కళ్ళు తోడబడి చనిపోయాడు. నిద్ర వల్ల కూడా మనిషి చనిపోవాలి. నిద్ర మొత్తం చాలా ప్రమాదం. నిద్ర పోవటం వల్లే అబ్రహాము మొట్టమొదటిగా నిద్రపోవటం వల్లే అబ్రహాం నిద్రపోవటం వల్లే తన గర్భాన్ని పుట్టిన వారసులకు 430 సంవత్సరాల శాపం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాల శాపం. ఎందుకంటే నిద్రపోయాడు, కొరికి నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడు అంట. ఆ గాఢ నిద్రలోనే పక్షులు వచ్చి కళేపారం బలిపెట్ట మీద ఆ వాళ్ళ మళ్ళీ దేవుడు చెప్పించేశాడు, నీ వారు 430 ఏళ్ళు మానసులు అయిపోతారు. నిద్ర కూడా చాలా ప్రమాదం అండి. దేవుని పనున్నప్పుడు నిద్రపోవచ్చు. మెలకుతో ప్రార్థన, రాత్రి అదే మీకు చెప్పారు,
ఎల్లప్పుడూ ప్రార్థన చేయటకు మెలకువగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ కోసం ప్రార్థన. ఎందుకంటే సాతాను తిరుగుతుంది, ఎవరు మింగుదామని తిరుగుతుంది, గర్జన సింహలాగా తిరుగుతుంది, ఎవరు చంపేద్దామని చూస్తుంది. దాని చేతిలో పడకుండా ఉండాలంటే మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా 1 గంటకు వచ్చినా, 2ంటికి వచ్చినా, లేదా 12 గంటలకైనా 10 గంటలకైనా పడుకునే టయానికి మీ అందరూ కూడా మళ్ళీ ప్రార్థన చేసి మీకు సిలుగురు తెలిసి నేను కూడా పడుకుంటాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కనుక మరి బిడ్డలు క్షేమంగా ఉండాలి, బిడ్డల మీదకి ఏ సాధన చేయకుండా రాకూడదని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ప్రార్థన చేయని రోజున ఫోన్లు వస్తాయి, ప్రార్థన చేసిన రోజున ఫోన్లు రావు. సోదరు చెప్పండి, నేను ఇప్పుడు ప్రార్థన చేయకుండా బద్దకించి పడుకున్నా ఆ రోజు ఫోన్లు వస్తాయి. అది కనిపెట్టేసంటే ఇక ప్రార్థన చేసే పడుకుంటాం. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఎవరు ఫోన్ చేయకూడదు బాబు అని సూత్రం. అల్లోయ బతికించి పడుకున్నా ఆ రోజే వస్తాయి ఫోన్లు. పిల్లలు పోరు పెడతాను, ఏ నిప్పుందనో అదేనో ఇదనో దెయ్య పిల్లలు వచ్చిందని ఏదో చెప్తారు. ఇక ప్రార్థన చేయటం నాయన గుర్తు వచ్చింది నాయన. ఎందుకంటే ప్రార్థన చేయకుండా పడుకున్నందుకు అసలు ఇద్దరు లేకుండా చెప్తాడు దేవుడు. సోదరు చెప్పండి అల్లోయ. అందుకని ప్రార్థన చేసుకో. నిద్ర కంటే ప్రార్థన గొప్ప ఆయుధము. అల్లోయ. ప్రియమైన బిడ్డ ఒకటి ఏంటి చెప్పండి, తిండి. తిండి వాళ్ళు ఏమైపోయారు? ఇస్రాయేలు ప్రజలు చచ్చిపోయారా లేదా? మరి ఇప్పుడు నిద్ర వల్ల ఈయన ఏమైపోయాడు? ఈయన కూడా చచ్చిపోయాడు లేదా? అది చనిపోయారన్నమాట. ఈ తిండి వలనను మీ హృదయములలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్య విచారం వల్ల ఉండొద్దు. గురి వచ్చినట్టుగా మీ మీదకి అకస్మాత్ వచ్చిందంట దేవుని రాకడనే. ఎప్పుడు చచ్చిపోదాం తెలియదు. మనం దాన్ని తప్పించుకోవాలంటే ఏంటంటే మెలకువతో ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట ఏంటంటే ఐక్య విచారం అన్నాడు. అన్నాడా? ఐక్య విచారం వలన మందంగా ఉన్నందని అన్నాడు. ఐక్య విచారం అంటే ఏంటి? ఐక్య విచారం అంటే ఏంటంటే మీకు అర్థం అనేది చెబుతాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. 13:22. ముళ్ళ పొదలు ఎత్తబడినవాడు వాక్యం వినువాడే గాని చూడండి, ఐక్యక విచారం ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక అది. అంటే ఐక్య విచారం అంటే ఏంటంటే నేను రేపు ఏం చేయాలి, నా బిడ్డకి ఏం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ధన వ్యామోహం అనమాట. వాళ్ళకి ఏంటంటే ధనం మీద ఉంది. పక్కింటోడు బాగుండారు, నేను కూడా వాళ్ళతో పాటు బాగుండాలి, నేను కూడా ఎదగాలి, నేను కూడా సంపాదించాలి, నేను కూడా ఈ విచారంలో పాత్ర. కానీ వాక్యం మీద ధ్యాస. అసలు వాక్యం నిన్ను అవసరం చేసేది ఏది? వాక్యమే అన్నాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము నీకు అవసరం ఇస్తుంది. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నీకు అవసరం ఇస్తుంది. నువ్వెంత కష్టపడ్డా అది ఎక్కువ కాదని నరుల ప్రయాసం అర్థం కాదని. ఈనాడు వాక్యం తెలిసి కూడా కొంతమంది వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏం తినాలా, ఏం తాగాలా, ఎలా జీవించాలా, ఎలా ఈ బిడ్డలందరూ బతికించాలా, ఎలా బ్రతికించాలి, ఎలా నా బ్రతుకు కడతెరిది, ఈ విచారం చేసుకుని నువ్వు ఐక్య విచారం చేసుకుని నీకు నీవే కుంగిపోతున్నావు. వాక్యం మర్చిపోతున్నావు. వాక్యాన్ని మర్చిపోయి వాక్యానుసారం ప్రార్థన చేయకుండా ఎప్పుడు విచారమే. ఐక్య విచారము. ఎలా బతుకుతాము, ఏమైపోతాము, ఇల్లు కట్టలేదను, పెళ్లి చేయలేదను, అప్పులు ఉండియను, సాధ్యమే అన్ని ఉండి కూడా కొంతమంది విచారం పోయి కూడా కొంతమంది ఉన్నారు. ఈ ఐక్య విచారం అనేది చాలా ప్రమాదం. ఇది ముళ్ళ పొదలాంటిది అన్నారు. ముళ్ళ పొదలు ఎత్తున వేసేవనుకో ఆ ఇత్తనం పెరిగిద్దా? పెరగదు. ఏమైంది? ఆ ముళ్ళు దాన్ని అనిచేస్తాయి అన్నమాట. ఐక్య విచారం కూడా అటువంటి. ధనాయామోహం చాలా ప్రమాదకరమైంది. ధనము నమ్మిన వాడు పాడైపోతుందని వాక్యం చలవిస్తుంది. ధనము నమ్ముకుని ఏమవుతాడంట? పాడైపోతున్న వాక్యం. కనుక ధనం కాదు కావాల్సింది, ధనాన్ని ఇచ్చే దేవుడు మన ప్రాముఖ్యం. మన ధనాన్ని ఇచ్చే దేవుడు. అందుకే ఆయన ఇచ్చే ఆశీర్వాదం నిన్ను అవసరవంతులు చేస్తుంది. కనుక
అవసరం సంపాదించు, అంతేగాని నీకు నీవే ఆలోచన చేసుకుని ధన వ్యామోహంతో ఐక్య విచారంతో నువ్వు అనిపోవద్దు. అనిపోయే వాళ్ళ మీద కూడా ఉరి వచ్చుడుగా వస్తుందని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఉరి వచ్చుడుగా వచ్చిందంట ఎవరికి మీదకి? ధన వ్యామోహం మీద ఉన్న వారికి కూడా వచ్చిందంట ఉరి వచ్చుడు. అందుకని మనము ధనము కంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు పోయవు, పట్టలో కూర్చోవు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు ఏమి తిందము ఏమి తాగుదు అని ఎందుకు సిద్ధిస్తున్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. హల్లెలూయా. తెలుసు. కనుక ధనాన్ని మీద మన ప్రేమ కాదు, కానీ దేవుని మీద మనకు ప్రేమ ఎక్కువ. నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడు. ఏ దినము నాకు ఏది కావాలో దేవుడు అని మనకి దయచేసి. అందుకే దేవుని దగ్గర మొట్టమొదటి యేసయ్య శిష్యులు నేర్పిన ప్రార్థనది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. నేడు అనుదిన ఆహారము, అది నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని మనము దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే మనకు దేవుని ఆహారాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ఆయన అడగాలి. ఆయన్ని అడగకపోతే, ఆయన సెలవు లేకుండా ఆహారం తిన్నా కూడా ఎవరు కూడా తృప్తిగా ఉండరంట, ఎవరు కూడా తృప్తిగా జీవించలేరంట. అందుకని మనము దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుని మీద మనం కలిగి ఉంటే మన విచారం అంతా ఆయన తుడిసివేయను గాక. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు మహిమ అవసరములో ఎవరన్నా చెప్పండి, మీ అవసరాలన్నీ కూడా తీర్చబడును గాక అంటాడు. దేవుని మహాకృపను బట్టి మన అవసరం ఇచ్చేది ఆయన. కనుక ఆయన మనం జీవించినట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట చెప్పండి, ఐక్య విచారం మనలో ఉండకూడదు. చదువు చెప్పండి. పుట్టిన దేవుడు, పెంచిన దేవుడు, పోషించడు అంటారా? చెప్పాలి. పోషించడు అంటారా? అమ్మా పోషిస్తారు. దేవుని మీద ఆధారపడితే పోషిస్తారు. మనుషుల మీద ఆధారపడితే అది లేదు. మనుషుల మీద ఆధారపడితే నీకు ఆధారం మనుషుల మీదే ఉంది కానీ దేవుడి మీద ఉండదు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడు నిన్ను ఆశ్రయించి నీ కడుపు నింపును గాక, నీ కష్టాలు తీర్చును గాక, నీ సమస్యలు తీర్చును గాక, నీ బాధలు తీర్చును గాక. ఇంకా ధనము కావాలి, కానీ ధనాపేక్ష మనకి ఉండకూడదు. ధనం ఉండకూడదు, దానివల్ల ప్రమాదం. అందుకే భక్తుడు రాశాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో శివానికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. అందుకని ఐక్య విచారము చెప్పండి. తిండి మత్తు చేసినాక మన పర్లం చేసిందంట, చెప్పాలి చేసిందా? ఏం చేసిందంట? గురి వచ్చినట్టు మన మీదకి అకస్మాత్ వచ్చినాక మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే ఈ దినంతా శ్రేష్ఠ. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనం పోగొట్టుకోవద్దు. 6 దినాలు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, 7 దినం ఆయన సన్నిధికి వచ్చాడు. ఇది ఆశ్రయించబడిన దినం. ఈ దినం ఆశ్రయించాడు ఆయన. ఈ దినం ఆశ్రదం మనం పొందుకోవాలంటే ఈ దినం మనం పోగొట్టుకోకుండా మనం సమయానికి వచ్చి మన దేవుళ్ళు ఉంటే దేవుడు తప్పగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను ఆశీర్వదించును గాక. నీకు కావాల్సిన తిండి ఆయనే కడతాడు, నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, నీకు నైకి విచారం దేవుడే
తొలగిస్తాడు. నీ నెమ్మదిని సమాధానం ఇచ్చేది మన పరమ తండ్రి యేసయ్యే. హల్లెలూయా. అందుకు ఆయన మీద ఆధారపడదాం. గురువు వచ్చినట్టుగా ఊరక రాకుండా తప్పించుకుందాం. వెలుపుగలి ప్రార్థన చేసుకుందాం. తిందని చెప్పట్లేదు, నిద్రపోవద్దని చెప్పట్లేదు. అమ్మా తినాలి, నిద్రపోవాలి. ఏ సమయంలో తినాలో, ఏ సమయంలో నిద్రపోవాలో, ఏ సమయంలో పని చేసుకోవాలో అదే సమయంలో మనం పని చేసుకోవాలి. ఒక క్రమబద్ధంగా మనం నడిస్తే తప్పక దేవుడు మనను ఆస్వాదించుగాక. సమయం ఎంత అయింది? 9 గంటల 12 గంటల 40 నిమిషాలు అయింది. ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. భోజనానికి మనం 1 గంటకి వెళ్ళిపోవాలి. ముంచేస్తాం కరెక్ట్గా 1 గంటకి వెళ్ళిపోవాలి. టిఫిన్ చేస్తారు కదా, 7 కాడ నుంచి 10 వరకు టిఫిన్ చేస్తారు. 10 గంటల కరెక్ట్గా మందిరానికి వచ్చేస్తే ఖచ్చితంగా 1 గంటకి ఇంటికి వెళ్ళిపోతారు. కమ్మక కడుపులో భోజనం చేసి రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ 6 దినాల దాకా ఈ పనులు చేసుకోవచ్చు. ఈ 2 గంటల అభివృద్ధి కోసం ఈ టయానికి సూర్యవంత వస్తారు, నీరసంగా వస్తారు, వెళ్దాం వద్దనుకుంటూ వస్తారు, సాకులు చెబుతూ ఉంటారు. చుట్టాలు వచ్చారను, మాంసం తెచ్చారను, చేపలు తెచ్చారను, ఒళ్ళు బలహీనంగా ఉందను, బద్ధకంగా ఉందనో చెప్పుకొస్తారు సాకులు. ఎందుకు పిచ్చి సాకులు చెప్పమాకండి. మీకు అందరికి వందనాలు. హల్లెలూయా. ఖచ్చితంగా 10 to తర్వాత 1 గంటకి వెళ్ళిపోతాం. 2 గంటలన్నర మందిరంలో కూర్చునేది. ఈ 2 గంటలన్నర మందిరంలో కూర్చుంటే కరెక్ట్గా నీకు మళ్ళా దేవుడు వారం అంతా నీకు ఆరోగ్యం ఆశపడిగించి ఆస్వాదించను గాక. అట్టి కృపా దేవుని పరమ తండ్రి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ అటువంటి తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ ఐక్య విచారం నీలో ఉంటే ఈ వాక్యం ద్వారా నీ మనసు మార్చుకో. అయ్యా నేను తిండికి ఆదురత పడక, నిద్ర కాశించగా, ఐక్య విచారంలో కుంగిపోక నీ వాక్యం ద్వారా నేను కూడా జీవిస్తానయ్యా. నా మీదకి ఉరేసుడిగా ఉగ్రత రాకుండా నన్ను తప్పించయ్యా, నా కుటుంబాన్ని తప్పించయ్యా, నా బిడ్డలు తప్పించయ్యా అని ప్రార్థన చేసుకో. దేవుడు నీ పక్షం నుండి దేవుడిని దీవించును గాక. అట్టి కృపా దీవుల పరమ తండ్రి మన అందరికి ఇచ్చును గాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మైన సావాసము సహాయము కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు దేవుడు సదాకాలం అందరూ తోడయుండి రాబోతున్న గురించి దేవుడు తప్పించి మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన యావదాస్తులను పరమ తండ్రి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు రక్తమే చెయ్యి, ప్రభు శివ రక్తమే చెయ్యి, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బలో కృష్ణ మహారాజుకి, రానున్న రారాజుకి, రోగులు వైద్యుడికి, దెయ్యాలపై దేశీయులకి, మన సంఘాల ప్రధాన కాపరికి, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారికి హల్లెలూయా. మీ అందరికి వందనాలమ్మా.